పీపీహెచ్ సాఫ్ట్ గా ఉంటుంది, డార్క్ బ్లడ్ వస్తుంది, అది అలా రికగ్నైజ్ చేస్తాము అటానిక్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రామాటిక్ పీపీహెచ్ అంటాము. ట్రామా, టోన్, ట్రామా, 3 T's ఇవి. టోన్, ట్రామా, టిష్యూ. టిష్యూ అంటే రిటైన్ ప్లసెంటా లాగా. ప్లసెంటల్ పీస్ రిటైన్ అయిపోతే యూట్రస్ ముడుచుకోలేదు, లోపల అది ఉంటుంది కాబట్టి యూట్రస్ ముడుచుకోవడానికి కాంట్రాక్ట్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. సో ముడుచుకోకుండా అట్లా బ్లీడింగ్ అయిపోతుంది. ఫస్ట్ మనం ప్లసెంటా కంప్లీటా లేదా అనేది ఎలా చూస్తామంటే ప్లసెంటా బయటికి రాగానే ఓపెన్ చేయాలి, కాటిలిడన్స్ చూడాలి. అమ్నియాటిక్ మెంబ్రెయిన్ వైపు కాదు, రివర్స్ చేయాలి. ఇలాగా రివర్స్ చేసి రా ఏరియాలో చూడాలి, కాటిలిడన్స్ అన్ని ఫుల్ గా ఉన్నాయా, డిస్క్ లాగా ఉందా, అది చాలా ఇంపార్టెంట్ ప్రతి డెలివరీ. ఈవెన్ సి సెక్షన్స్ లో కూడా అట్లా చూడాలన్నమాట. అది కంప్లీట్ గా ఉందంటే అట్లీస్ట్ పీపీహెచ్ అయితే రిటైన్ ప్లసెంటా లేదు, అది ఎక్స్క్లూడ్ అయిపోతుంది. తర్వాత ఇంకా చూసుకోవాల్సింది టోన్. టోన్ అంటే అటానిక్ యూట్రస్. ట్రామా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి ఏమవుతుంది, మనం కొంచెం ఎపిసోడమీ ఇస్తాము, బేబీ వచ్చేటప్పుడు ఇంకా పెద్దది అయిపోతుంది, అక్కడి నుంచి చాలా బ్లీడింగ్ అవుతుంది, మనకు తెలియని కూడా తెలియదు. మాప్స్ వేస్తాము, క్లీన్ చేస్తాము, క్లీన్ చేస్తాము, పెద్ద పెద్ద వెసల్స్ ఉండొచ్చు. అయితే దీనివల్ల కూడా ఒక్కోసారి చాలా పీపీహెచ్ అవుతుంది, మనకి బాగా డ్రాప్ ఇన్ హిమోగ్లోబిన్ అవన్నీ ఉంటాయి, మనకు తెలియదు అంత బ్లీడింగ్ అవుతుందని. సో అవి కూడా చాలా ఇంపార్టెంట్, అవన్నీ కూడా చూసుకోవాలి. ఇంకా వేరే ట్రామా ఏంటంటే ఫోర్సెప్స్ డెలివరీస్ కానీ, లార్జ్ బేబీ, డిఫికల్ట్ డెలివరీస్, ప్రొలాంగ్డ్ సెకండ్ స్టేజ్, వీటన్నిటిలో కూడా వెజైనల్ ఫార్నిసిస్ టేర్ కూడా ఉండొచ్చు, టేర్ అవ్వచ్చు. అప్పుడు మనం అవన్నీ ఎగ్జామిన్ చేసుకొని క్లియర్గా అవన్నీ సూచరింగ్ ప్లాన్ చేసుకొని చేసేయాలి. ఇవన్నీ క్విక్గా జరిగిపోతుండాలి. ఇంకా ట్రామా ఏంటంటే సర్విక్స్ ట్రామా. ఒకసారి సర్విక్స్ ట్రామా వచ్చేస్తుంది అనమాట, సర్వైకల్ టేర్స్ అంటాము. సర్విక్స్ ఇలా ఉంటుంది, ఇక్కడ ఇట్లా టేర్ అయిపోతుంది, ఇక్కడ నుంచి బ్లీడింగ్ అవుతుంది. సో ఆ బ్లీడింగ్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సర్వైకల్ ఎక్స్ప్లోరేషన్ అంటాము. స్పెక్లమ్స్ పెట్టి స్పాంజ్ హోల్డర్స్ తో 24 అదే చుట్టూతా 360 degrees లో మొత్తం సర్విక్స్ ని అట్లా చూస్తూ ఉంటాం అనమాట. ఒక దగ్గర వేసి మళ్ళీ పక్కన వేసి మళ్ళీ పక్కన అట్లా మొత్తం చూసుకొని ఏదన్నా ఉంటే సూచన చేస్తాము. ఇవన్నీ ఏంటంటే పీపీహెచ్ ట్రీట్మెంట్ అన్ని లేబర్ రూమ్ లో చేయలేము. ఎప్పుడైతే మైల్డ్ నుంచి మోడరేట్కి వెళ్తుందో మనం ఇమీడియట్ గా అనెస్థెటిస్ట్ ని పిలిచి ఓటీలోకి షిఫ్ట్ చేసుకొని చేస్తే చాలా సేఫ్. ఆపరేషన్ థియేటర్ అనేది చాలా కన్వీనియంట్ మోడరేట్ సివియర్ పీపీహెచ్ ట్రీట్ చేయడానికి, ఎందుకంటే మానిటరింగ్ ఉంటుంది, మనకి హెల్ప్ ఉంటుంది. పేషెంట్ కోఆపరేట్ చేయకపోతే వాళ్ళు అనెస్థీషియా ఇస్తారు, ఎపిడ్యూరల్ టాప్అప్ ఇచ్చి చేసుకోవడానికి మంచిగా ఉంటుంది. సో థియేటర్ అనేది షిఫ్టింగ్, సీనియర్ కన్సల్టెంట్ పిలుచుకోవడం, హెల్ప్ పిలుచుకోవడం, బ్లడ్ అరేంజ్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మెడికల్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాము. మెయిన్లీ అటానిక్ పీపీహెచ్కి మెడికల్ మేనేజ్మెంట్ చేస్తాము. ఒకవైపు మానిటరింగ్ చేస్తాము, ఒకవైపు ఐవి ఫ్లూయిడ్ బోలసిస్ ఇస్తాము, ఆక్సిటోసిన్స్ ఇన్ఫ్యూషన్ పెడతాము, ట్రానెక్సామిక్ యాసిడ్ 1 గ్రామ్ ఇచ్చేస్తాము, మీసోప్రాస్టల్ పెడతాము, కార్బోప్రాస్టిన్ ఇస్తాము, ఇంకా ప్రాస్టడిన్ అని PGF2 ఆల్ఫా అది ఇస్తాము. ఇట్లా ఒకళ్ళు కన్సల్టెంట్ చెప్తా ఉంటే 1 by 1 అన్ని వెళ్ళిపోతా ఉండాలి సైమల్టేనియస్ గా, అందరు అలర్ట్ అయిపోవాలి. అక్కడ ప్రతిదీ చెప్పకుండానే అందరూ రెడీ అయిపోవాలి. కార్బోప్రాస్ట్, ఇంకోళ్ళు ఆక్సిటోసిన్, మీసోప్రాస్టాల్, ఇవన్నీ తోటి ఒక పక్కన అన్ని జరుగుతుండాలి, ఇంకో పక్కన మిగతా అన్ని ప్రిపేర్ అవుతా ఉండాలి. సర్విక్స్ ఎక్స్ప్లోరేషన్ కి, బ్లడ్ కి, ఓటీ షిఫ్ట్ చేయడానికి, కన్సెంట్లు, పేషెంట్ కి ఇన్ఫార్మ్ చేయడం, పేషెంట్ రిలేటివ్స్ కి ఇన్ఫార్మ్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉండాలి. సో ఇట్లా టేస్ట్ అయ్యి ఉన్నాయనుకో పేషెంట్ కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్, లైట్ ఇంపార్టెంట్. సో మనం ఏం చేయాలంటే